అది ఘీ కాదు, నెయ్యి కాదు, ఆవు పాల ద్వారా చేసిన నెయ్యి కాదు, సింథటిక్ ఘీ అని కొత్తగా చెప్తున్నారు. ఈ సింథటిక్ ఘీ ఏంటో, ఇది తయారు చేయటానికంట ఎసిటిక్ యాసిడ్స్ అండ్ ఈస్టర్స్, ఆర్టిఫిషియల్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లైసరైడ్స్, బీటా కెరోటిన్ అండ్ ఫేక్ ఫ్లేవర్స్, సువాసనల కోసం ఫేక్ ఫ్లేవర్స్, రిఫైన్డ్ పామ్ ఆయిల్ అండ్ కెర్నాల్ ఆయిల్ అండ్ లాక్టిక్ యాసిడ్. అండ్ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఒక మాట కూడా చెప్పారు, బాత్రూమ్ క్లీనర్స్కి వాడే ఇవి కూడా వాడుతున్నారు. ఏంటిది? ఎక్కడికి పోతున్నాం? స్వామివారి ప్రసాదం ఏంటి? ప్రసాదంలో ఇవన్నీ ఏంటి? సింథటిక్ ఘీ ఏంటి? అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది, భయం వేస్తుంది. అసలు ఎక్కడున్నాం మనం? ఇది లడ్డుగా పెడుతున్నారా? ఇది నిజమా? సిబిఐ ఇది వేసిందా? అది కూడా 2014 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం నుంచి 24 వరకు జరిగిందని ముఖ్యమంత్రి గారు అంటారు. ఆపోజిషన్లో లేదు, అది జరగలేదు అని, అందులో జంతువుల యొక్క కొవ్వు లేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది అంటారు. ఇవన్నీ పరిశీలిస్తే ఇందులో ఇది ఘీ కాదు అని అంటున్నారు. సింథటిక్ ఘీ అంట, పాముల ఆయిల్ ద్వారా తయారు చేసినటువంటి సింథటిక్ ఘీ అంట. ఈ ఘీని వాడుతున్నారంట. సరే, ఇది నిజమా అబద్ధమా పోని మన వరకు మనం పరిశీలిస్తే, భక్తుడిగా మళ్ళీ నేను వస్తున్నాను, ఒక సామాన్య భక్తుడిగా ఆలోచిస్తే, ఆవు పాల నుంచి నెయ్యి తయారు చేస్తాం. ఆవు పాల నుంచి నెయ్యి తయారు చేయాలంటే ఆవు పాలను మరిగించాలి, తోడు పెట్టాలి, పెరుగు చెయ్యాలి, పెరుగుని చిలకాలి, మజ్జిగ చేస్తూ చిలికితే వచ్చినటువంటి వెన్నను కరిగించి మరగబెడితే నెయ్యి వస్తుంది. ఇది యశోదమ్మ కృష్ణ పరమాత్ముడికి ఆవు పాల ద్వారా చిలికినటువంటి వెన్న నెయ్యిని కృష్ణ పరమాత్ముడికి పెట్టారు. ఈ నెయ్యి ఖరీదు ఎంతో తెలుసండి? ఈ రోజుల్లో అయితే గ్రామ స్థాయిలో అయితే 2500 నుంచి 3000 రూపాయలు. ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఇదంతా కష్టం కాబట్టి కొంత మెకానికల్గా కూడా కొంత టెక్నాలజీ ద్వారా చేస్తున్నారు. ఎలాగా? ఆవు పాలను సేకరించి అందులో నుంచి ఫ్యాట్స్ని సెపరేట్ చేసి, వెన్నని బయటకు తీసి, అందులో నుంచి నెయ్యి తయారు చేసి, అంటే ఇప్పుడు విజయ డైరీ మిల్క్ వారు వీళ్ళందరూ కూడా నెయ్యిని తయారు చేసి అమ్ముతారు. దాని విలువ ఎంతో తెలుసా? మినిమం 1200 నుంచి 1500 రూపీస్. మరి మార్చ్ నెల 2019 సంవత్సరం ఒక టెండరు గవర్నమెంట్ నాటి ప్రభుత్వం ఇచ్చింది. అందులో 319 రూపాయలకి L1 ఇచ్చారు. L1 అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే తక్కువ రేటుకి నెయ్యి అమ్ముతారో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ఇవ్వటం. అంటే 319 రూపాయలకి కేజీ నెయ్యి. నమ్మసాధ్యమా? ఇది నిజమా? 319 రూపాయలకి నెయ్యి దొరుకుతుందా? 319 రూపాయలకి నెయ్యి కొనుగోలు చేసి ఒక రోజుకి నెయ్యి ఎంత అవసరం ఉంటుందంటే 15,000 నుంచి 18,000 కేజీల వరకు అవసరం ఉంటుంది. ఈ రకంగా ఈ నెయ్యిని సేకరించి లడ్లు తయారు చేశారంట. ఈ లడ్లలో ఇలాంటి అవశేషాలన్నీ కూడా ఉన్నాయంట. ఒక భక్తుడిగా స్వామివారి వద్దకు వెళ్ళి వారి పాదాలను సందర్శించి ఎంతో భక్తితో తిరిగి వచ్చి ఆ లడ్డూను ఎంతో పవిత్రమైనదిగా స్వీకరిస్తున్న సందర్భంలో ఆ లడ్డూలో ఇవన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాత ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా తిరుపతికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి భక్తుడికి ఈ లడ్డూలో నేను జంతువుల కొవ్వు లేకపోతే సింథటిక్ ఘీతో నేను తింటున్నాను ఈ లడ్డు అన్నది ఎంత బాధను కలిగిస్తుంది, ఎంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఒక హిందువుగా ఇవన్నీ జరుగుతుంటే చూస్తుంటే ఎంత బాధేస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో దీన్ని ఎవరిని అనాలి? ప్రభుత్వాలనా? ఎవరి గురించి మాట్లాడాలి? దీనిపైన ఎవరిని మనం పాయింట్ బ్లాంక్గా మాట్లాడాలి? నాకు అనిపిస్తుంది, తిరుపతిని 200 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఆక్రమించుకొని 200 ఏళ్ళు కైవసం చేసుకున్న బ్రిటిష్ వారు కూడా తిరుపతిని తాకలేదు. బోర్డు ఏర్పాటు చేసింది కూడా బ్రిటిష్ వాడు. అంత పవిత్రమైన స్థలంగా ఇది ప్రపంచ చరిత్రగాంచినటువంటి దేవాలయం. ఏడాదికి 5 కోట్ల మంది భక్తులు విచ్చేసినటువంటి దేవాలయం. ఒకే ద్వారం, వెళ్లే ద్వారం వచ్చే ద్వారం ఒకటే.
ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయంలో ప్రసాదానికి సంబంధించి 2019 నుంచి 24 వరకే మాట్లాడుతూ చెబుతున్నారు. మరి అంతకుముందు ఎప్పుడు జరగలేదా? ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది? ఎవరు ప్రారంభించారు? ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం వల్ల ఈ దౌర్భాగ్యమైన పరిస్థితులు ప్రారంభమైనాయి? అసలు టీటీడీ ఏం చేస్తుంది? టీటీడీ చైర్మన్లు ఎవరెవరి కాలాల్లో ఇది జరిగింది? జేఈఓ ఏంటి, ఈఓ ఏంటి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎందుకున్నారు? వీళ్ళు అసలు టీటీడీ బోర్డు ఎందుకుంది? భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే ఈ దారుణమైన పరిస్థితులు కల్పిస్తున్నటువంటి టీటీడీ బోర్డుని ఏమని నిందించాలి? వీటన్నిటికీ కారణమైనటువంటి టీటీడీ బోర్డు చేసినటువంటి ఘనకార్యాలేంటి? నెయ్యిని సమకూర్చుకోలేమా? ఎంత ఘోరం అండి! అసలు ఒక చిన్న డేటా ఒకటి వేసుకోవటం జరిగింది. సుమారు 18 టన్నుల నెయ్యి ప్రతిరోజు కూడా అవసరం ఉంటుంది. అంటే 18 టన్నుల నెయ్యి అంటే 319 రూపాయల లెక్క. అంటే 2019 మార్చి నెలలో ఇచ్చినటువంటి ఎల్1 అగ్రిమెంట్ ప్రకారం చూస్తే ఒక 18 టన్నుల నెయ్యి 57 లక్షల రూపాయలు అవుతుంది. 57,42,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక రోజుకి. నెలకు 17,22,60,000 అవుతుంది నెలకు. సంవత్సరానికి 206 కోట్లు అవుతుంది. అన్ యావరేజ్. నేను చెప్తుందంతా కూడా యావరేజ్ ఫిగర్స్. అంటే 5 కోట్ల మంది భక్తులు సందర్శించినటువంటి తిరుపతికి ఏడాదికి రోజుకు 18,000 కేజీల నెయ్యి చొప్పున ఏడాదికి 200 కోట్లు సుమారుగా ఖర్చు పెడుతున్నారు. 200 నుంచి 250 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు అన్నది ఒక అంచనా. మరి ఇంత ఖర్చు పెట్టిన దానిలో ఇది ఎవరి సొమ్ము? టీటీడీ సంపాదించిన సొమ్మ? ప్రభుత్వ నిధులు ఏమైనా ఇందులో ఉన్నాయా? ప్రభుత్వం తన గ్రాంట్స్ నుంచి తిరుపతి తిరుమల దేవస్థానానికి ఏమైనా కేటాయింపులు చేసే చరిత్ర ఎప్పుడైనా ఈ భారతదేశ చరిత్రలో ఉందా? తిరుపతి స్వగతంగా ఆ స్వామివారి ఆశీస్సులతో స్వామివారి నుంచే వస్తున్నటువంటి ఆదాయం ఇది. వెలకట్టలేనటువంటి నిధులు, వెలకట్టలేనటువంటి ధనాగారాలు స్వామివారి చెంతనే ఉన్నాయి. స్వామివారికి వడ్డీ కాసుల వాడికి నేను కూడా ₹1 ఇచ్చి ఆయన వడ్డీని కట్టుకునే దానిలో నేను భాగస్వామిని అవుతాను అని అనుకునేటటువంటి భక్తుడి నుంచి 5 కోట్ల మంది సుమారు సంవత్సరంలో సందర్శిస్తే వచ్చినటువంటి నిధుల ద్వారా, అంటే భక్తుల నుంచి వచ్చినటువంటి విరాళాల లెక్కేసుకున్న, లడ్డు కూడా ఉచితంగా ఇవ్వట్లా, లడ్డు కూడా కొనుక్కుని తీసుకున్నటువంటి ద్వారా వచ్చినటువంటి ధనాన్ని కూడా చూసుకున్న తిరుపతి ఏడాదికి 6,000 నుంచి 8,000 కోట్ల రూపాయల బడ్జెట్. అంటే ఒక చిన్న ప్రభుత్వం లాంటిది. 8,000 కోట్ల రూపాయల బడ్జెట్లో భక్తుడు వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత పొందిన అనుభూతి, లడ్డూని చూసి కూడా పొందుతున్నటువంటి అనుభూతిని ధ్వంసం చేసి, మానసిక ఆందోళనకు గురిచేసి, మనిషిని మానసికంగా భక్తుడిని చంపేసి, ఆఫ్టర్ ఆల్ 200 కోట్ల 250 కోట్లు 319 రూపాయల కోసం నెయ్యికి మీరు కొనుగోలు చేస్తారా? అది సింథటిక్ గీ కొంటారా? టీటీడీ ఏదైతే ఉందో బోర్డు, ఆ బోర్డు సభ్యులు, బోర్డు చైర్మన్లు దీనికి ప్రధాన కారకులు అవుతారు. నేను కూడా ఒకటి అడుగుతున్నాను స్పష్టంగా, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? 14-19లో జరిగిందా? అంతకుముందు జరిగిందా? 9 నుంచి 14 వరకు రాష్ట్రం విడిపోకముందు జరిగిందా? ఎప్పుడు జరిగింది? ఎప్పటి నుంచి జరుగుతుంది? ఇవన్నీ మనం తేలాం. ఈ లెక్కలన్నీ ఇప్పుడు ఆ భగవంతుడికే తెలుసు, వెంకటేశ్వర స్వామికే తెలుసు. దమ్ముంటే అప్పుడు జరగలేదు అని ఏ ప్రభుత్వంలో ఉండే ఏ నాయకుడైనా వారి కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారి ముందు మోకరిల్లి మా కాలంలో ఇలా జరగలేదని చెప్పగలరా? 2019 సంవత్సరానికి ముందు కూడా కల్తీ జరగలేదని స్పష్టంగా మనం చెప్పగలమా? సరే, 2019 నుంచి 24 వరకు జరిగిందంటే మరి ఈరోజు నా సూటి ప్రశ్న, సూటిగా ముక్కుసూటిగా నేను టీటీడీ బోర్డు వరకు అడుగుతున్నా.